ప్రకృతి ఆధ్యాత్మికత కలగలిసిన మహాద్భుతమైన క్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. నిత్యం భక్తజనంతో కిటకిటలాడే ఈ పవిత్ర క్షేత్రంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకుని స్వాతి హోమం అత్యంత వైభవంగా జరిగింది. చరిత్ర శిల్పకళా వైభవంతో వేల ఏళ్లగా విరాజిల్లుతున్న ఈ దివ్యధామంలో జరిగిన ఈ ఉత్సవం భక్తులకు ఒక ప్రత్యేకమైన దైవానుభూతిని అందించింది. ఆలయ అర్చకులు తెల్లవారుజామునే ప్రభాత ఆరాధనలు పూర్తి చేశారు. ఆలయ ఉత్తర రాజగోపురం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆస్థాన మండపంలో శ్రీ సుదర్శన స్వామి, గోవిందరాజు స్వామి వార ఈని సర్వాభరణాలతో ఆసీనులను చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ అర్చక స్వాములు కలశారాధన, మండప బింబారాధనలు పూర్తి చేశారు. వేద మంత్రాలు, మృదు మధుర మంగళ వాయిద్యాల నడుమ అగ్ని ప్రతిష్టాపన, పంచసూక్తాలు, నృసింహ సుదర్శన మూలమంత్రాల ఆవాహనం గావించారు. భక్తులచే శ్రీ నృసింహ స్వామి అష్టోత్తర శతనామావళి పూజ చేయించారు. మహాపూర్ణాహుతి అనంతరం కలశంతో ఆలయ ప్రదక్షిణ గావించి భక్తులకు పవిత్ర జలాలను ప్రోక్షణ గావించారు. భక్తులకు వేద పండితుల ఆశీర్వాదం అందజేసి యజ్ఞప్రసాద వితరణ గావించారు. Bye.
మరిన్ని ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక విషయాల సమాహారం కొరకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆలయం ఛానల్.